రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో జనసేన మద్దతును బీజేపీ నేతలు కోరారు. 30 స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ గతంలో ప్రకటించారు. ఇప్పటికే ఏపీలో జనసేన బీజేపీ మధ్య పొత్తుకు సిద్ధం కాగా జనసేన నిర్ణయం కోసం తెలంగాణ బీజేపీ వేచి చూస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో జనసేన మద్దతును బీజేపీ నేతలు కోరారు. 30 స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ గతంలో ప్రకటించారు. ఇప్పటికే ఏపీలో జనసేన బీజేపీ మధ్య పొత్తుకు సిద్ధం కాగా జనసేన నిర్ణయం కోసం తెలంగాణ బీజేపీ వేచి చూస్తోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, జనసేన పార్టీ పూర్తిగా తెలంగాణ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. నిన్న రాత్రి తెలంగాణ నేతలతోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ప్రధానంగా తెలంగాణ ఎన్నికల్లోని జనసేన ఎంతవరకు పోటీ చేయాలి, దాంతో పాటు ఎక్కడెక్కడ బలంగా ఉంది అనే దానిపై కూడా తెలంగాణ నేతల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న జనసేన ఇప్పటికీ దాదాపు 35 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేయాలి అనేది కూడా నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం తెలంగాణకి సంబంధించిన బీజేపీ కీలక నేతలు పవన్ తో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉమ్మడి పోటీపై, అంటే భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన ఉమ్మడి పోటీపై చర్చించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోని బీజేపీ కీలక నేతలుగా ఉన్న కిషన్ రెడ్డి అట్లాగే లక్ష్మణ్ ఇద్దరు కూడా భేటీ అవ్వడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఇరు నేతలకు మధ్య కూడా చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికల సంబంధించి, అంటే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన కలిసి ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై కూడా పవన్ తోని కిషన్ రెడ్డి అట్లాగే లక్ష్మణ్ చర్చించడం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని గతంలో తాను ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపాను. 2014 ఎన్నికల్లోని బీజేపీ, టీడీపీ 2 పార్టీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన మద్దతు తెలిపి పోటీ చేయకుండా ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేసి ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి మేరకు జనసేన పోటీ నుంచి తప్పుకుంది. అయితే తాజాగా తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా 30 స్థానాలకు పోటీ చేయాలి అనేది కూడా నిర్ణయానికి జనసేన పార్టీ వచ్చిన నేపథ్యంలో ఈ అంశాలను బీజేపీకి సంబంధించిన నేతల దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. దాంతో పాటు ఇరు పార్టీలకు కలిసి పనిచేయాలి అనేది కూడా ఒక ప్రపోజల్ ను తెలంగాణ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ముందు ఉంచిన నేపథ్యంలో ఆయన సానుకూలంగా కొంత స్పందించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అయితే ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు. అయితే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకున్న బీజేపీ అభ్యర్థుల విజయానికి అప్పట్లోనే జనసేన కృషి చేసింది. అయితే ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల ధైర్యం దెబ్బతింటుంది అనే అంశాన్ని మాత్రం కిషన్ రెడ్డి అట్లాగే లక్ష్మణ్ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అయితే ఉమ్మడిగా పోటీ చేసే విషయమై, అంటే 2 పార్టీలు కలిసి పోటీ చేసే విషయమై మరో 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి జనసేన వర్గాల నుంచి కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అట్లే జనసేనకు సంబంధించి ఉమ్మడి పోటీకి సంబంధించి స్థానాలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ, ఇది జనసేనకు సంబంధించి పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇదే పొత్తును తెలంగాణలో కూడా కొనసాగించే ఆలోచనలో ఉంటే తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కిషన్ రెడ్డి అట్లాగే లక్ష్మణ్ కి సంబంధించిన భేటీ షెడ్యూల్ ఫైనల్ అయిన వెంటనే నిన్న రాత్రి అంతకు ముందు
నిన్న రాత్రి పార్టీకి సంబంధించిన తెలంగాణ నేతలతోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని బలంగా ఎక్కడెక్కడ జనసేనకు సంబంధించి పార్టీ ఉంది, దాంతో పాటు ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే దానిపై కూడా క్షుణ్ణంగా తెలంగాణకు సంబంధించిన నేతల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇదే అంశాన్ని ఈ రోజు కొద్దిసేపటి క్రితం జరిగిన బీజేపీ నేతలు కిషన్ రెడ్డి అట్లాగే లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా 30 స్థానాల్లో పోటీ చేయడానికి సుముఖతను జనసేన అధినేత అభిప్రాయాలను బీజేపీ నేతలకు వ్యక్తం చేసిన నేపథ్యంలో మరో 2-3 రోజుల్లోని తెలంగాణ రాష్ట్రంలోని సార్వత్రిక అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అట్లాగే జనసేనకు సంబంధించి పోటీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే ప్రధానంగా సెటిలర్స్ చాలా మంది దాదాపు 45 నియోజకవర్గాల్లోని తెలంగాణ రాష్ట్రంలోని సెటిలర్స్ కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా ఒక భారతీయ జనతా పార్టీ అంతర్గత సర్వేలో కూడా ఫలితాలు వచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా జనసేన నుంచి ఎంతవరకు తమ అభ్యర్థుల గెలుపుకు ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది, దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించి బలంగా ఎక్కడెక్కడ ఉంది అనే దానిపై కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోని కిషన్ రెడ్డి అట్లాగే లక్ష్మణ్ చర్చించారు. అయితే 30 స్థానాల్లో పోటీ చేసేందుకు తాము నిర్ణయం తీసుకున్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు చెప్పిన నేపథ్యంలో మరో 2-3 రోజుల్లోని ఇరు పార్టీలకు సంబంధించిన పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు, ఈ 2 పార్టీలకు సంబంధించిన సీట్లకు సంబంధించిన పంపకాలపై కూడా స్పష్టత రానుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ నేతలు జనసేన మద్దతు కోరిన సంగతి అయితే మనకు తెలిసిందే. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏలో కూడా చేరారు మన జనసేన అధినేత, ఆ విషయం కూడా మనకు తెలుసు. అయితే ఇటీవల ఏపీలో టీడీపీతో పొత్తుపై కూడా పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత జనసేన బీజేపీల మధ్య పొత్తు ఎలా ఉండబోతుంది అనేది దీన్ని ఉత్కంఠ నెలకొంది. ఇది ఏ విధంగా చూడొచ్చు మనం? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ జనసేన పొత్తు కొనసాగిస్తున్న తరుణంలోనే బీజేపీకి సంబంధించి సమాచారం ఇచ్చారా లేదా దానిపై వరకు క్లారిటీ లేదు. అంటే పొత్తుకు సంబంధించి కొన్ని అంశాలను అంటే ఎవరైతే ఉన్నారో పొత్తుకు సంబంధించిన పార్టీలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీతోని పొత్తులో ఉన్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ దీనిపై ఎటువంటి స్పందన రాని పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి పొత్తులకు సంబంధించి అంటే బీజేపీ టీడీపీ అట్లా జనసేనకు సంబంధించిన పొత్తు ప్రకటన జరిగి ఇప్పటికీ 4 రోజులు పూర్తవుతున్నా సరే ఇంకా ముందడుగు పడిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలోని ఇటు తెలంగాణ రాష్ట్రంలోని జనసేన ఖచ్చితంగా పోటీ చేయాలి అనేది మాత్రం ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 30 నుంచి 35 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసే దానిపై కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కొంతమంది నేతలు జనసేనకు సంబంధించిన తెలంగాణ నేతలతో కూడా టచ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే గతంలోనే మనం చూసాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లోని జనసేన పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న తరుణంలోని అప్పుడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అధ్యక్షుడు వచ్చి నేరుగా పవన్ కళ్యాణ్ ని కలవటం, ఆ తర్వాత ఆయన ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల పోటీ నుంచి కూడా వైదొలగటం లాంటివి చూసాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముందు నుంచి కూడా తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన సంబంధించి ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే నిర్ణయానికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కీలక నియోజకవర్గాల్లోని జనసేనకు సంబంధించి కార్యకర్తల బలం కొంత ఎక్కువగానే ఉంది, బలంగా ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన బలాన్ని ఖచ్చితంగా తాము వాడుకుంటే కనుక రాబోయే రోజుల్లోని అక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా భారతీయ జనతా పార్టీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే దాదాపు 80 స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ పోటీ చేసేందుకు నిర్ణయానికి వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లోని టీడీపీ అధినేత చంద్రబాబుతోని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాకాని జ్ఞానేశ్వర్ కూడా భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన పొత్తులు సీట్లపై కూడా
వాళ్ళు చర్చించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఇటీవల అమిత్ షాతోని నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ నారా లోకేష్ అట్లకి అమిత్ షా భేటీ వెనకాల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఆయన కూడా ఆయనతో భేటీ అయిన నేపథ్యంలోని ఇటు ఓవరాల్ గా చూసినట్టే ప్రస్తుతం అనుకున్న సమాచారం ప్రకారం బీజేపీ జనసేనకు సంబంధించిన పోటీపైదే కొంత నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లోని ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఎన్ని సీట్లు పోటీ చేస్తారు అనే దానిపై కూడా క్లారిటీ రానుంది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ. బీజేపీకి సంబంధించి కూడా పొత్తు అలాగే ఉంది కాబట్టి మొన్న అమిత్ షా పురంధరేశ్వరి లోకేష్ భేటీ అయినప్పటి నుంచి వస్తున్నటువంటి మాట, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో మాట్లాడడం జరిగింది. మేము మీతో పొత్తులో భాగంగా తెలంగాణలో కలిసి పోటీ చేద్దాం, బీజేపీ అదేవిధంగా జనసేన కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరిగింది. ఈరోజు స్వయంగా ఇంటికెళ్ళి మాట్లాడారు ఇటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే ఏ ఓట్లకు సంబంధించి ముఖ్యంగా జనసేనతో పొత్తు కుదుర్చుకుంటే బీజేపీకి వచ్చేటువంటి లాభం ఏంటి అంటే సెటిలర్స్కి సంబంధించినటువంటి ఓటు, కానీ అటు జనసేనాని టీడీపీతో సఖ్యతగా ఉన్నారు కాబట్టి టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే టీడీపీకి ఓటు వేయాలని భావించిన వాళ్ళు ఉంటారో తెలంగాణలోకి టీడీపీకి ఓటు వేస్తే అది పెద్ద లాభదాయకం కాదు అనుకునేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఆ ఓటుని ముఖ్యంగా సెటిలర్స్ ఓటు బీజేపీ వైపు తిప్పుకుంటే ఖచ్చితంగా కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల అది హైదరాబాద్ చుట్టుపరిసర ప్రాంతాల్లో మనకి ఎల్బీ నగర్, కుక్కట్పల్లి లాంటి ప్రాంతాల్లో తీసుకుంటే ఇక్కడ బీజేపీకి సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటిది బాగా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు అర్బన్ ఏరియాలోనే బీజేపీ చాలా కీలకంగా ఉంటుంది. గత కొంతకాలంగా కూడా బీజేపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఎక్కడ ఉందంటే రూరల్తో పోల్చుకుంటే ఈ ఏరియాలోనే ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్లేస్లో ముఖ్యంగా సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా బీజేపీ వైపు వెళ్తే కొన్ని చోట్ల ఎక్కడైతే టఫ్ పోటీ ఇచ్చి అంటే ఇటు బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ టఫ్ పోటీ ఇచ్చేటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సెటిలర్స్ ఓట్ అనేవి చాలా కీలకంగా మారుతాయి. ఎట్ ద సేమ్ టైం అవునన్నా కాదన్నా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏలినటువంటి పార్టీ కాబట్టి తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ లేదా బాబుని ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి బాబు మాటలకు ఇన్స్పైర్ అయ్యి బాబుని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ ఓట్లు ఎటువైపు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా బీజేపీకి వేస్తే బాగుంటుందేమో అంటే ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ అదేవిధంగా టీడీపీకి సంబంధించి కానీ అటువైపు ఆలోచించే వాళ్ళు, ఆ భావజాలంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్కో లేదా బీఆర్ఎస్కో ఓట్లు వేయకూడదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకి వేసేటువంటి అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఇది చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే సెటిలర్స్ ఓట్లు అనేవి కొన్ని చోట్ల చాలా కీలకంగా ఉంటాయి, ఆ ప్రాంతాల్లో ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు ముఖ్యంగా ఇప్పుడు మనము బీజేపీ సైడ్ ఒకసారి ఆలోచిస్తే బీఆర్ఎస్తో అయితే పొత్తుకెళ్ళలేదు, కాంగ్రెస్తో అయితే వెళ్ళలేదు, సిపిఐ లాంటివి కూడా రావు. సో ఇంకా వాళ్ళకు ఉన్నటువంటిది టీడీపీతోనో లేదా జనసేనతోనో పొత్తు పెట్టుకోవాలి. టీడీపీకి సంబంధించి కూడా డైరెక్ట్గా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. జనసేనని మధ్యలో ఉండి ఒక ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్తారు. సెటిలర్స్ ఓట్లు అనేవి చీల్చకుండా అవి కేవలం బీజేపీ వైపు ఒకవేళ పడితే హిందుత్వ ఎజెండా వైపు వెళ్తున్నాం, అదైపు డబుల్ ఇంజన్ సర్కారు ఇవి రెండు నినాదాలతో ముందుకెళ్తున్నప్పుడు ఈ ఓట్ బ్యాంకింగ్ అనేది కొన్ని చోట్ల మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్పేసి ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు భావించినట్టుగా తెలుస్తుంది. మొన్న అమిత్ షాతో భేటీ అంటే పురంధరేశ్వరి భేటీ అయినటువంటి టైంలో అమిత్ షా, లోకేష్, పురంధరేశ్వరి, కిషన్ రెడ్డి భేటీ అయిన క్రమంలోనే ఈ మాట చాలా గట్టిగా వినిపించింది. తెలంగాణకు సంబంధించి ఏదో జరగబోతుంది, సెటిలర్స్ ఓట్లకు సంబంధించి బీజేపీ గట్టిగాలమే వేయబోతుంది, దానికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయని చెప్పేసి ఈ విషయాన్ని కిషన్ రెడ్డిని అడిగినప్పుడు లేదు కేవలం అది ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాత్రమే మాట్లాడారు, నేను అక్కడ మాత్రమే ఉన్నాను, తెలంగాణకు సంబంధించి మేము పొత్తు పెట్టుకునేటువంటి ఆలోచనలో అయితే ప్రస్తుతానికి లేము అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటు జనసేనతో అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అదేవిధంగా బాబు జైల్లో ఉన్నప్పుడు ఆ సింపతికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఇది ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని కేంద్ర నిఘా వర్గాలు ఏమైనా చెప్పి ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి ఈ పరిస్థితిలో ఇటు జనసేనతో కలిసి కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనకు అనుకూలం అవుతుంది అనేటువంటి భావంతో ఈరోజు వెళ్ళి కలవచ్చు. చూడాలి మరి ఈ పొత్తు ఎంతవరకు బీజేపీకి సక్సెస్ అవుతుంది. అండ్ జనసేనని 30 సీట్లు అంటున్నారు, 30 సీట్లు తెలంగాణలో ఇవ్వడం మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇంపాసిబుల్ అని చెప్పాలి. అన్ని సీట్లు అయితే ఇవ్వరు, కానీ ఎక్కడైనా జనసేన ఒకవేళ ప్రభావితం చూపేటువంటి ప్రాంతాలు ఏమైనా ఉంటే అక్కడ ఎలా ఉంటుంది, పొత్తులకు సంబంధించి ఎన్ని ఇస్తారు ఏంటనేది. ఎందుకంటే మొదటి దఫాకు సంబంధించి బీజేపీ లిస్ట్ మరో 2 రోజుల్లోనే రాబోతుంది. అంటే ఈరోజు ఇస్తారన్నారు, రేపు ఇది మొదటి దఫా వచ్చేస్తుంది. మరి జనసేనతో పొత్తు అంటే ఆ తర్వాత మరో
కొన్ని రోజులు ఎక్కువ టైం తీసుకోము, చాలా త్వరగానే సెకండ్ లిస్ట్ కూడా ప్రకటిస్తామన్నారు. కాబట్టి ఈ పొత్తులు ఇవన్నీ చూసుకొని లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే 40 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఉందో అందులో మాత్రం ఏ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ అన్నదాని ప్రకారం అయితే ఎక్కడ అక్కడ జనసేన ఏమైనా అడుగుతుందా ఆ ప్రాంతాల్లో అనేది క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఒకవేళ మళ్ళీ దీన్ని ఏమైనా ల్యాక్ చేస్తారా, టైంని ఇంకా పొడిగించే అవకాశం ఉంది. ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈరోజు ఆల్రెడీ ఢిల్లీలో భేటీ ఉంది. లక్ష్మణ్కి కిషన్ రెడ్డికి ఆల్రెడీ పిలుపు వచ్చింది. వాళ్ళు ఈరోజు ఈవినింగ్ టైంలో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రేపు సంబంధించినటువంటి లిస్ట్ వస్తుందని మనం మొదటి నుంచి భావించాము. మరి ఈ పొత్తులు ఈ క్రమంలో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, ఎలా ఉంటుంది, ఇప్పుడు అనుకున్నటువంటి ఆశావాదుల లిస్టులో ఇంకేమైనా మార్పులు ఉంటాయా అనేది మాత్రం మనకు మరికొద్ది గంటల్లోనే తెలిసేటువంటి అవకాశం ఉంది. రమాదేవి. రైట్ స్వప్న, థ్యాంక్ యూ.